గత మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు ఓట్లలో జరిగినాయో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు లేని సమస్యను లేని అక్రమాలు అన్యాయాలు నిందలను కూటమి ఎమ్మెల్యే గారి మీద కూటమి నాయకుల మీద బురద చల్లడం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మానుకోవాలని నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే ఏ నాయకుడు మాట్లాడేంత ధైర్యంగా తను పుట్టిన హిందూ ధర్మం సనాతన ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా బలంగా బయటికి వచ్చి మాట్లాడగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను తెలియజేస్తున్నాను. సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడు లేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీలాగా ఓట్ల కోసమో సీట్ల కోసమో మతాలను కులాలను అడ్డం పెట్టుకొని తను ఏ మతానికి అన్యాయం జరిగినా సైలెంట్గా ఉండాలనుకునే వ్యక్తి కాదు. తను పుట్టిన హిందూ ధర్మం అయితేమి, క్రిస్టియానిటీలు అయితేమి, ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ మతాలకు అన్యాయం జరిగినా బయటికి వచ్చి మాట్లాడగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి మీద అతనికి ఉన్నటువంటి సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి విలువల మీద మాట్లాడే అర్హత ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడికి లేదని తెలియజేస్తున్నాను. ఇంకొకవి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ అని. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారి గురించి, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కార్పొరేటర్ గెలిచి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని నేను తెలియజేస్తున్నాను. విలువలున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. విలువలు లేని వ్యక్తులు, విలువలున్న వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడికి లేదని తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసమో డబ్బు కోసమో పార్టీ పెట్టలేదు. 11 సంవత్సరాలు ప్రజల తరపున కష్ట నష్టాలు ఎదుర్కొని అవమానాలు భరించి ప్రజల తరపున పోరాడి ఈరోజు తను నమ్మిన ప్రజల కోసం నిలబడ్డాడు. కాబట్టి జనసేన ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ఎమ్మెల్యే గారి మీద, కూటమి నాయకుల మీద మాట్లాడే అర్హత ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు